ఇవ్వాలి రైతులకు సకాలంలో యూరియా వెంటనే ఇవ్వాలి సకాలంలో రైతులకు యూరియా వెంటనే రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి యూరియా వెంటనే కాంగ్రెస్ యూరియా వెంటనే ధరలు వెంటనే ఆదుకోవాలి రైతులను వెంటనే. నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ లీడర్లు, మళ్ళీ మాకు స్పెషల్ గెస్ట్గా కాసిమల్లి అని ఎంలో నుంచి వచ్చినాడు, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు రాష్ట్రంలోన రైతులు యూరియా లేక చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే యూరియా వల్ల రైతులు పండించే పొలాలకు మంచిగా దిగుబడి చేసేదానికి యూరియా కావాలా. మళ్ళీ అట్లా యూరియాని గత సంవత్సరంలో చూస్తే 40 లక్షల టన్నులు యూరియా రైతులు వాడడం జరిగింది. మళ్ళీ ఈ తూరి కేవలము 32 లక్షల చిల్లర వరకే రావడం జరిగింది. మళ్ళీ దగ్గర 8 లక్షల వరకు షార్టేజ్ ఉంది. మళ్ళీ ఇది ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము దీని మీద దృష్టి సాధించాలి. ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక్క అంటారు రైతుని. మళ్ళీ ఆ వెన్నెని విరిచే విధంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే. ఎందుకంటే ఈ మధ్య దళారులు రైతులకు 32 లక్షల టన్నులు ఉండే ఎరువుని కూడా బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక ధరలతో అమ్ముతున్నారు. మళ్ళీ ఈ అధిక ధరలు చూస్తే రైతులు కొనలేక స్థితిలో ఉన్నారు. మరి సరే కొందామంటే పండించిన పంటకు ధర గిట్టుబాటు లేకపోతుంది. ఎందుకంటే గతంలో మన షర్మిల మేడం కర్నూలుకి వచ్చింది. ఆ రోజు ఉల్లి రైతుల మీద ధర్నా చేసినాము. మళ్ళీ అక్కడ చూస్తే ఉల్లిలో 200-100 రూపాయలు కింటం పోతే మన రైతులు ఎలా బతకాలి? కూలీలు రావు, దాన్ని వేసిన మందు రాదు, ఆత్మహత్యలు తప్ప ఇంకేముంటుందని నేను ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనము రైతుని ఆదుకోలేకపోతే మన ఆర్థిక శోభాన్ని, మన భారతాన్ని వెన్నెముక్కలు లాంటిది మనమే విరిచినట్లు ఉంటుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ గౌరవులైన చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రైతులకు తక్కువ ధరకు ఇచ్చి దీన్ని రైతులకు అందే విధంగా ఉండాలా. మధ్య దళారుల మీద పోలేకున్నట్లు చూసుకోమనాలా. ఎందుకంటే దీని మీద ఎంతైనా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రైతుల ఆత్మహత్యలే శరణమవుతుంది. మళ్ళీ ఆ పాపము మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు దాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూసిన నాయకుడు ఎవరున్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ టైంలో చేశాడు కాబట్టి ఆ పాలన చేయాలా. కేంద్రం కూడా తక్కువ యూరియాకే రికమెండ్ చేసినారు. మాట చేసే చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది రైతులకు. నేను దృష్టిలో పెట్టుకొని రైతుల్ని మీరు ఆదుకోవాలి, మంచి ధర కేటాయించాలి, తక్కువ ధరకే ఇచ్చి చేయాలా. వాళ్ళు పండించిన పంట పొలాలు, ధాన్యాలు వాళ్ళు మంచి రేటు గిట్టుబాటు ధర కలిగించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్. ఈ రైతుల పట్ల యూరియాని ప్రభుత్వం వాళ్ళ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వారి వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చి రైతులకి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అధిక వర్షాలు ఎక్కువై పంటలు చాలా నష్టపోయి రైతులు ఆత్మహత్యలు తప్ప శారణం తప్పదు. వారు రైతులు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని అడిగినా వాళ్ళకి స్పందించడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఆయన అచ్చెన్నాయుడు గారు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. రైతుల పట్ల ఆయన సుముఖత చూపడం లేదు. కాబట్టి రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు నా సహోదరుల కాంగ్రెస్ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.